యుద్ధ మేఘాలు గల్ఫ్ ప్రాంతాన్ని కమ్మేసిన తర్వాత విమానయాన రంగం స్తంభించిపోయింది. వేలాది విమానాల రద్దుతో లక్షలాది మంది ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతం నుంచి బయటపడితే చాలు అనుకునే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో విమానాల ధరలకు రెక్కలొచ్చాయి. విమాన బీమా ధరలు భారీగా పెరగడం, సర్వీసులు పరిమితంగా ఉండడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా, ఇండిగో నాన్ స్టాప్ విమానాల ఎకానమీ తరగతికి టికెట్ ధర 20,000 వరకు ఉండేది. నేడు ఈ ప్రయాణానికి 45,000 నుంచి 65,000 వరకు ఉంది. అలాగే గల్ఫ్ నుంచి ఇండియాకు రావడానికి 7 నుంచి 8 సీట్లుండే ప్రైవేట్ జెట్ విమానాల ధర 50 లక్షల నుంచి 70 లక్షల వరకు పలుకుతోంది. పశ్చిమాసియాలో యుద్ధంతో నౌకా రవాణా ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందుతో పోలిస్తే భారత్ గల్ఫ్ దేశాల మధ్య 3 రెట్లు పెరిగినట్టుగా భారతీయ ఎగుమతి సంఘాల సమైక్య ఫియో పేర్కొంది. రవాణా ఛార్జీలతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం, సర్ఛార్జీల భారం కూడా తడిసి మోపడవుతోందని ఫియో తెలిపింది. నౌకా కంపెనీలు ప్రస్తుతం భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ఒక్కో కంటైనర్పై $1,500 నుంచి $4,000 వరకు వార్ సర్ఛార్జిగా విధిస్తున్నాయని చెబుతోంది. దీంతో ప్రస్తుతం మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు జరిగేటువంటి ఎగుమతులు ఎక్కడికక్కడ రేవుల్లో ఆగిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే నెల 15 నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున చిన్న రవాణా నౌకలు నడపాలని నిర్ణయించినట్టుగా ఫియో చెప్పింది.